తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఉమ్మడి నల్గొండ జిల్లా రెవెన్యూ మరియు హౌసింగ్ శాఖల సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ప్రజల్లో మంచి స్పందన ఉందన్నారు. ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఉమ్మడి నల్గొండ జిల్లా రెవెన్యూ అండ్ హౌసింగ్ శాఖల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమీక్ష సమావేశంలో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ప్రజల్లో మంచి స్పందన ఉందన్నారు. ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారని ఆయన తెలిపారు. అధిక భారం ఉన్నా సరే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి నిధులు ఎక్కువగా కేటాయింపులు జరగాలని ఆశిస్తున్నట్లు వివరించారు. డబుల్ బెడ్రూమ్స్ ఇల్లు కూడా త్వరగా పూర్తి చేయాలని కోరారు. చిన్న అసౌకర్యాల కారణంగా లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వలేకపోతున్నట్లు చెప్పారు. 2 వీలర్ 4 వీలర్ వెహికల్ ఉంటే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయలేము అనే నిబంధనలు తొలగించాలని తెలిపారు. భూ వివాదాలు లేకుండా చూడాలని, భూభారతి ద్వారా భూ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ శాసన మండలి చైర్మన్ తెలిపారు. ఈ సమావేశానికి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.